సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదండి. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా మీరు ఏదైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటే గో కార్టింగ్కి వెళ్ళండి. గొలగమూడి రోడ్డు దగ్గర ఉంటుంది. మనం వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో కాంబోస్ ఉన్నాయి, విడిగా కావాలన్నా కానీ ఉన్నాయి. 6 ల్యాబ్స్ అంటే రౌండ్స్ అనమాట. మనం తిరుగుతాం కదా ఆ రౌండ్స్. నాకు ల్యాబ్స్ అనేది తెలియదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. దానికి సంబంధించిన బోర్డు ఇది. మనం ఏ గేమ్ ఆడాలనుకున్నామో దానికి ఏ రేట్ అనేది ఇక్కడే ఉంటుంది. మనం చూసుకొని ఇక్కడ టికెట్ తీసుకోవాలి. మనం వెళ్ళంగానే మనకి చిన్న వినాయకుడు కనిపిస్తారు ఎదురుగానే. తర్వాత రైట్ సైడ్లో వచ్చి మనకి బ్యాడ్మింటన్ కదా, క్రికెట్ ఆడుకోవడానికి కోర్ట్ ఉంటుంది. ఇది కూడా ఏదో గేమ్ ఆడడానికి కోర్ట్ లాగా ఉందండి, నాకు తెలియదు దాని గురించి. కొంచెం ముందుకు వచ్చేసామంటే మనకి లెఫ్ట్ సైడ్లో రెస్టారెంట్ కనిపిస్తుంది. మనకి నచ్చిన ఫుడ్, కూల్ డ్రింక్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అక్కడే చేసిస్తూ ఉంటారండి. బుల్ రైడ్ ఉంది. ఇది వచ్చి పైకి ఎక్కి బెల్ ఉంటుందండి పైన, ఆ బెల్లుని కొట్టాలన్నమాట. ఇది టైమింగ్ ఉంటుంది, ఎంతసేపు అనేది అంతసేపు మనం ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ లేడీస్కి బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది. చిన్నపిల్లల కోసం లోపల బాల్స్ వేసి పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది. ఇది వచ్చి ఆర్చరీ అండి. ఇవే మనం రైడ్ చేసే గో కార్టింగ్లో ఇద్దండి. ఇలా వెళ్తారు కదా పిల్లలు, అలాగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చేయొచ్చు. అడల్ట్ పీపుల్ అయ్యే ఉండాలండి. మా అబ్బాయి అండి చూడండి ఎలా ఎక్కుతున్నాడు. పాపం వాడికి చెప్పులు వేసుకున్నందువల్ల ఎక్కలేకపోతున్నాడు అనుకుంటున్నాను నేను. పాపం చాలా ట్రై చేస్తున్నాడు ఎక్కడానికి, ఎక్కలేని చెప్పి దిగేసాడు ఫస్ట్. వచ్చేస్తూ ఉన్నాడు. కాసేపు తర్వాత మళ్ళీ ఎక్కాడనమాట. ఆ అబ్బాయి బాగా ట్రై చేస్తున్నాడు ఎక్కడానికి పాపం, కానీ తన వల్ల అవ్వట్లేదు. ఎక్కుతున్నాడు. అంతలోపు మా పెద్ద అబ్బాయి వచ్చేసాడండి. ఆ అబ్బాయి ముందు ఎక్కేస్తున్నాడు చూడండి, చెప్పులు లేకుండా ఎక్కాడు. టాలెంటెడ్. ఎక్కేసి బెల్ కొట్టేస్తాడు పైకి ఎక్కి. వాడు దిగేసరికి కూడా మా చిన్న అబ్బాయి పాపం ట్రై చేస్తూనే ఉంటాడండి ఎక్కడానికి. ఎక్కాలని బాగా ఆతృత, కానీ పాపం ఎక్కలేకపోతున్నాడు. కానీ ట్రై చేస్తున్నాడు కదా, హ్యాపీ. మా పెద్ద అబ్బాయి మాత్రం బెల్ కొట్టేసి దిగేస్తున్నాడండి. కొంచెం పిల్లలు యాక్టివ్ అవుతారు ఇట్లా గేమ్స్ ఆడడం వల్ల, కొంచెం మంచిగా యాక్టివ్గా ఉంటారండి. ఈ నార్మల్గా కూడా మనం ఇంటి దగ్గర మనం చిన్నపిల్లలప్పుడు చెట్లు ఎక్కడం కదా, అట్లాగా ఉంటుందన్నమాట. అప్పుడంటే మనకి చెట్లు అవి ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి ఎక్కి దూకుతూ ఉంటాము. ఇప్పుడు పిల్లలకి పాపం ఇంట్లో కట్టేసినట్టే ఉంటుంది కదండి. ఇలాంటివన్నీ అప్పుడప్పుడు చేయిస్తుంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇట్లా కూర్చొని చేసేది కాకుండా ఇట్లా బాడీ ఎక్సర్సైజ్ లాగా ఉంటాయి కదా. ఇదండి రైడ్ చేస్తున్నాడు మా చిన్న అబ్బాయి. ఇదేనండి ఇట్లా తిరుక్కొని రావడాన్ని స్లాబ్స్ అంటారు. ఇది మాత్రం చాలా బాగా చేశాడండి. నిదానంగా, అంటే స్పీడ్ పోకుండా కొంచెం నిదానంగా ఆలోచించి తిప్పుతున్నాడు అనమాట. బాగా ఇట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే కార్ రైడ్స్ అలా చేస్తూ ఉంటారు. దానివల్ల ఇది రైడ్ చాలా ఈజీగా చేశాడు మా పెద్ద అబ్బాయి. కొంచెం స్పీడ్ ఎక్కువ అండి, అందుకే ముందుగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన వెళ్ళేసరికి ఈయన మళ్ళీ తిరుక్కొని వచ్చేస్తూ ఉన్నాడు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఈ గేమింగ్లో. వీళ్ళతో పాటు మా బ్రదర్ కూడా వెళ్ళాడు. అంటే పిల్లలు కదా కొంచెం భయంతో తను కూడా వెళ్ళాడు. ఇది అస్సలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలు. కొంచెం అడల్ట్ పిల్లలుగానైతే మీరు భయం లేకుండా తీసుకెళ్ళొచ్చు, చాలా బాగుంటుందండి. మీకు గొలగమూడికి వెళ్తాం కదా, అక్కడ బైపాస్లో నుంచే కనిపిస్తూ ఉంటుంది. బ్రిడ్జ్ కొత్తగా వేస్తున్నారు కదా, ఆ బ్రిడ్జ్ కింద సైడే వస్తుందండి దారి. దీనికి మనం ఇలా తిరుక్కొని వెళ్తే సరిపోతుంది. ఈజీగా కనుక్కోవచ్చు. అడ్రస్ ఏం కూడా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే చాలా బాగుంటుందండి, ఒకసారైనా ట్రై చేయండి. మామూలుగా అయితే మనకి హైదరాబాద్లో, చెన్నైలో మాత్రమే ఇలాంటివి ఉన్నాయనుకుంటున్నాను, కానీ నెల్లూరులో ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఇది చాలా బాగుంటుందండి. లేడీస్ కూడా వెళ్ళొచ్చు, జెంట్స్ కూడా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం పెద్దవాళ్ళు అయి ఉంటే బాగుంటుంది. మరి పిల్లల్ని అయితే ఎక్కించట్లేదండి. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఎక్కొచ్చు ఈజీగానే. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి బయట నుంచి చూడడానికి ఇలా కనిపిస్తుంటుందండి.
F7 గో కార్టింగ్. మనం బ్రిడ్జ్ ఎక్కినప్పుడు కూడా బ్రిడ్జ్ ఇంకా అలవ్ లేదు కాబట్టి కింద నుంచే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.